డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్. ఈ డాక్ట్రిన్ మనకు అర్థం కావాలంటే ఆర్టికల్ 245 క్లాజ్ 1 మనం చూడాలి. అందులో ఏం చెప్తారంటే ఏ స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ లా ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఎంటైర్ స్టేట్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, స్టేట్లో కొంత పార్ట్కి కానీ ఎంటైర్ స్టేట్కి కానీ చట్టం చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. అయితే స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాల ప్రకారం మాత్రమే. అయితే ఇండైరెక్ట్గా దీని మీనింగ్ ఏంటి, ఈ స్టేట్ లెజిస్లేచర్ చేసే చట్టాలు అనేవి ఆ స్టేట్ బౌండరీ దాటి బయట అప్లై అవ్వవు అనే ఇండైరెక్ట్ మీనింగ్ ఇక్కడ వస్తుంది. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, అదే డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్. అంటే అర్థం ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్ చేసే చట్టాలకి దానివల్ల ఇంపాక్ట్ అయ్యే వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అది అవుట్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఈ స్టేట్కి ఆ వ్యక్తికి మధ్య సిగ్నిఫికెంట్ నెక్సెస్ లేదా కనెక్షన్ ఉంది అని మనం ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు ఈ లెజిస్లేచర్ చేసే చట్టాలు బయటకి కూడా అప్లై అవుతాయి. డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెస్ అనేది అప్లై అవుతుందని చెప్పేసి ఈ పర్టికులర్ డాక్ట్రిన్ మనకి చెప్తుంది. సో ఇది మనకి స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ ఆర్ఎండి 1957 కేసు మనం గమనిస్తే బెంగళూరుకి చెందిన ఒక న్యూస్ పేపర్ క్రాస్ వర్డ్ మీద ఒక కాంపిటీషన్ పెట్టింది. అయితే ఈ న్యూస్ పేపర్ అనేది బాంబేలో కూడా సర్క్యులేట్ అయ్యేది. సో బాంబేకి చెందిన ఒక వ్యక్తి ఈ న్యూస్ పేపర్ పెట్టిన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకుంటాడు. అయితే అదే టైంలో బాంబేలో ఒక చట్టం ఉంది, అంటే ప్రైజ్ మనీ ద్వారా వచ్చే డబ్బు మీద ట్యాక్స్ వేసే చట్టం. అయితే ఆ చట్టం అనేది ఇక్కడ అప్లై అవుతుందా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటే కాంపిటీషన్ పెట్టింది బెంగళూరుకి చెందిన న్యూస్ పేపర్, అది బాంబేలో లేదు, గెలుచుకున్నది బాంబేకి చెందిన వ్యక్తి. సో అప్లై అవుతుందా లేదా అంటే డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెస్ని అప్లై చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా అప్లై అవుతుంది అని. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ అనేది బెంగళూరు బేస్డ్ అయినప్పటికీ కూడా ఆ న్యూస్ పేపర్ యొక్క సర్క్యులేషన్ అనేది ఎక్కువగా బాంబేలో జరిగింది. సో బాంబేలో చాలామంది వాటిని కొనుక్కున్నారు, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. సో దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ నెక్సెస్ బిట్వీన్ దట్ పార్టీ అండ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ బాంబే. కాబట్టి ఈ డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెస్ అప్లై అవుతుందని చెప్పి ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది.